నమస్తే అండి. ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరిగింది, ఈవీఎంలు గోల్మాల్ జరిగింది, ఈవీఎంల పైన పలు అనుమానాలు మాకు ఉన్నాయి అని దేశవ్యాప్తంగా కూడా అనుమానాలు కలిగినటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ లేదు ఎక్కడ కూడా ట్యాంపరింగ్ జరగలేదు, అట్లాంటి అవకాశమే లేదు అని తేల్చి చెప్పేసింది ఎన్నికల సంఘం. కానీ ఏదైనా ఒక అభ్యర్థి ఎన్నికలలో పోటీ చేసినటువంటి అభ్యర్థి తనకు అనుమానం కలిగి ఈవీఎంల్లో ఉన్నటువంటి ఓట్లు అలాగే వీవీప్యాట్లలో స్లిప్పుల్లో ఉన్నటువంటి ఓట్లు సరిచూసుకోవాలి, అది చూడండి అని అంటే దానికి వేరే మార్గంలో ఎన్నికల సంఘం చూపించటం ఇంకా పలు అనుమానాలు రేకెత్తించినట్టు అయింది. ఇది ఈ విధంగా అంటే మొదటిది ఏంటి, వీవీప్యాట్లలో స్లిప్పుల్లో ఉన్నటువంటిది ఈవీఎంల్లో పోలైనటువంటి ఓట్లు సరిచేసుకోవాలి. ఇది ఒకటో విషయం. అది సరిగా లేకపోయినందువలన పలు అనుమానాలు వచ్చాయి. ఇంకా రెండో పాయింట్ ఏంటి, ఎన్నికల తరువాత ఈ ఈవీఎంల్లో ఓట్లకి వీవీప్యాట్ స్లిప్పులకి అలాగే వాళ్ళు ప్రకటించేదానికి ఎక్కడ పొంతన లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. మరి దీనివలన ఇంకా పలు అనుమానాలు ఇంకా ఎక్కువైపోయాయి. అయితే ఆ అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి చెకింగ్ కోసం ఆయన అడిగితే ఒక్కో ఈవీఎంకి 40,000 రూపాయలు చొప్పున ఫీజు నిర్ణయించారు వాళ్ళు, ఎన్నికల సంఘం. ఎవరు? ఎన్నికల సంఘం. అయితే దాన్ని తాజాగా సుప్రీంకోర్టు తప్పుబడుతూ ఈవీఎంల్లో నిక్షిప్తమై ఉన్నటువంటి మెమరీ సింబల్ లోడింగ్ యూనిట్ల ప్రక్రియ గతంలో సుప్రీంకోర్టు వెలువరించినటువంటి మార్గదర్శకాలకు విరుద్ధంగా చేస్తున్నారంటూ మండిపడింది సుప్రీంకోర్టు. అయితే ఈ ఈవీఎంల తయారీ కంపెనీకి చెందినటువంటి ఇంజనీర్ల ద్వారా ఈవీఎంలను తనిఖీ చేయడం అవసరమని తేల్చి చెప్పింది. మా ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ ఎవరైనా ఈవీఎంల తనిఖీ కోరితే వాళ్ళ సమక్షంలోనే ఇంజనీర్ని ఆ ఇంజనీర్లు రమ్మని వాళ్ళని తెప్పించి వచ్చి ఈ డేటాకు సంబంధించి ఎలాంటి ట్యాంపరింగ్ జరగలేదు అని ధృవీకరించాలి. అంతేగాని మీరెందుకు సమాచారాన్ని చెరిపేస్తున్నారని ప్రశ్నించింది సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని. అయితే సుప్రీంకోర్టు ఒకలా తీర్పిస్తే వీళ్ళు ఇంకోలాగా అమలు చేస్తున్నారు. అదే సమయంలో ఈవీఎంల పరిశీలన కోసం ఒక్కో ఈవీఎంకి 40,000 రూపాయలు వసూలు చేయడాన్ని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని తప్పుపట్టింది. ఒక యంత్రాన్ని పరిశీలించడానికి 40,000 రూపాయలు చెల్లించాలా? ఈ మొత్తం చాలా ఎక్కువ కదా, ఈ రుసుమును తగ్గించండి అని ఆదేశించింది. అయితే ఈవీఎంల పరిశీలనకు ముందు అందులో నుంచి ఎలాంటి సమాచారము తుడిచివేయబోమని ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి హామీని ధర్మాసనం నమోదు చేసుకుంది. ఆ తరువాత ఎన్నికల సంఘం 15 రోజుల్లోగా తమ సమాధానం సమర్పించడానికి అనుమతించింది సుప్రీంకోర్టు. దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి. నమస్తే.